కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లులను తీసుకొచ్చాకే విజయోత్సవ సభలు జరుపుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ సూచించారు. చట్టబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లనే బీసీ డిక్లరేషన్ తెరపైకి వచ్చిందని చెప్పుకొచ్చారు. చట్టబద్ధత కల్పించకుండా సభ జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు అమరవీరుల స్తూపానికి జాగృతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15వ తారీఖున వారి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ విజయోత్సవ సభ చేస్తారని తెలుస్తోంది. కానీ చట్టపరంగానే వచ్చి ఇక్కడ బీసీ బిల్లు అమలైనాకనే విజయోత్సవ సభ చేయాలి, లేదంటే మేము తెలంగాణ జాగృతి నుంచి అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇవ బీసీలకు అనేక రకాలుగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మోసపూరితమైన హామీనిచ్చి గద్దెనెక్కి ఇవాళ బీసీలను చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీ వెళ్లి వారి ప్రయత్నాలు చేస్తలేరు. రాష్ట్రపతి గారిని కలవడం లేదు, గవర్నర్ గారిని కలవడం లేదు. అంటే వారి యొక్క చిత్తశుద్ధి ఏదో మేము చేసినామంటే తూతూ మంత్రంగా చేసినట్టు కనబడుతోంది. కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకొని బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చట్టపరంగా ఇవాళ 42% రిజర్వేషన్ చేయాలి. అలాగే ఈ కామారెడ్డి జిల్లాలో మొన్ననే తీవ్రమైన వరదలు వచ్చి ఇవాళ ఎంతో మంది పేద ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇదే రాహుల్ గాంధీ గారు కామారెడ్డికి విజయోత్సవ సభ అని పేరుతో వస్తున్నారో దాన్ని మేము ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన కామారెడ్డి ప్రజల పక్షాన ఒకటి అడుగుతున్నాం. ఏ మొహం పెట్టుకొని ఈరోజు కామారెడ్డికి మీరు వస్తున్నారు? ఆ రోజు బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఈ కామారెడ్డి ప్రజలను మోసం చేసి మేనిఫెస్టోలో 42% డిక్లరేషన్ అని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మీరు మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేసి చట్టబద్ధత అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇన్ని అసెంబ్లీ సెక్షన్లు కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు అది అమలు చేయలేదు. మీరు బీసీల కోసం బడ్జెట్లో ఏడాదికి 20,000 కోట్లు పెడతామన్నారు. కానీ కనీసం 20 రూపాయలు కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా పెట్టలేదు. మీరు బీసీలకు ఏం చేసిండ్రు? ఒకటి, కవితక్క గారు గత 18 నెలలుగా పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా ఒక బిల్లు కాదు